तृतीय दिवसे श्रीरामायण अंतर्गत सुंदराकांड पारायणम् अहं करिष्ये। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। मर्कटेशमहोत्साह सर्वग्रहविनाशक शत्रून् संहर मां रक्ष श्रियं धापय मे प्रभो। रामेति रामभद्रेति रामचन्द्राय नरो वन्दे देवा जानकी वल्लभ प्रभो। राजा रामचंद्र भगवान की जय। पवनसुत हनुमान की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीमहाविष्णवे नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। నిన్నటి రోజున సింహిక యొక్క దేహాన్ని చీలుస్తూ ఓ నిప్పు కణిక ఎలా అయితే ఒక వస్త్రాన్ని ఇలా కాలుస్తూ వెళ్తుందో అడ్డు వస్తే అలా ఆయన నిప్పు కణికలాగా అంటే అంత ఒక బాణంలాగా బాగా వెయిట్ చేసి కాల్చుకునేటువంటి ఒక అగ్నిస్వరూపంగా మారిపోయి దాని దేహాన్ని చిత్రం చేయగా ఆ సింహిక ప్రాణం విడిచింది. మనం తెలుసుకున్నాం కదా. తత్రీత్యా ఏం జరుగుతుందో ఆ కథ వింటే రాహువు యొక్క ఏమైనా మనకి దోషములున్నా పరిహారం జరుగుతుంది. ఇంకా చాలా సుందరాకాండ ఎంత విచిత్రమైనట్టంటే చాలా ఎంత దాని యొక్క గొప్ప అనుభూతి, దాని యొక్క గొప్ప ప్రభావం ఏంటంటే ఈ ఆదిత్యాది నవగ్రహాల గురించి దాంట్లో ప్రస్తావన చేసింది. ఈ కథ వింటే ఇంటికని దుస్వప్నం వచ్చిన ఒక ఘట్టం ఉంది. ఆ ఘట్టం వింటే దుస్వప్నం ఒకవేళ వస్తే ఆ ఘట్టం వింటే ఒకవేళ వచ్చిన వాళ్ళని చదువుకుంటే అది స్మరణ చేసుకుంటే ఆ దుస్వప్నం కూడా ఆ ఫలితం కూడా పోతుందని అంటే గొప్ప విషయాలు కలిగి ఉన్నటువంటి ఒక పర్వాణం లాంటి అలా ఇంత గొప్ప విషయం. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు అక్కడి నుంచి సముద్ర లంఘనం చేసి 100 యోజనముల సాగరాన్ని దాటి ఎలా వచ్చాడు, ఎంత వేగంగా వచ్చాడు. మనోజవం మారుతదల్య వేగం ఆయన సాటే లేదు. గాలిలాగా మనస్సులాగా ప్రయాణం చేసి చాలా వేగంగా అందులో వేగంగా వస్తూ అవరోధములన్నింటినీ కూడా దాటుతూ వచ్చాడు. మైనాకు దాటని మధ్యలో ఆ సురత అనేటువంటి మాయాపిని నేను తెలుసుకున్నాక దేవతలందరూ పరీక్ష అనుకుంటాం. ఏమంటే మనకు చాలా హాబీస్ ఉన్నాయండి. ఆంజనేయ స్వామియే సాక్షాత్ భగవానుడే, రుద్రస్వరూపుడే, భగవంతుడి పని మీదే బయలుదేరితేనే ఆయన పరీక్ష తప్పలేదండి. ఎందుకు పెడతానండి దేవుడి పరీక్ష అంటే పరీక్ష పెడితేనే నువ్వు ఆ పని చేయగలవా లేదా అని తెలుస్తుంది కదా. అలా ఆయన ఆ పరీక్ష నెగ్గి సింహికని కూడా సంహరిస్తుంది. ఆయన ఇక్కడికి వచ్చారు. ఎటువంటి ప్రదేశానికి వచ్చారు? ఎటువంటి ప్రదేశానికి వచ్చారు ఆయన అంటే త్రికూటాచలము
ఆ త్రికూటం చాలా కొండ మీద ఉన్నటువంటి ప్రదేశం లాగా కరెక్ట్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నీటి మీద తామర పువ్వు ఎలా ఉంటుంది అలా ఉందని. త్రికూట లంక త్రికూటాచలం మీద అక్కడ ఎండ ఇప్పుడు 40 డిగ్రీలు ఉన్నట్టుంది కదా, అందుకే పారాయణ వాళ్ళు సాయంత్రం పారాయణ చేస్తాం కదా. అక్కడ అలా లేదు, అలా చేయడానికి లేదు. రావణాసుడి యొక్క ఆర్డర్ ఏంటంటే సమ ఉష్ణ శీతలంగా ఉండాలి. మీరు కానీ ఏసీ వేసుకొని కూర్చుంటే ఎలా ఉంటాం అలా ఉండాలట. ప్రకృతికి ఆర్డర్. ఏ ఋతువు యందు పండవలసినటువంటి పువ్వులు పండవలసిందే, అన్నీ వారి యొక్క ఆధీనంలోనే ఉన్నాయి. రావణాసుడి యొక్క ఆధీనంలో అన్నీ ఉన్నాయి. అలా గాలి ఎలా వీస్తుందంటే అలా ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఆయన చాలా పెద్ద శరీరంతో వచ్చాడు. మీకు కింద చెప్పాడు, శతయోధముల యొక్క శరీరాన్ని పెంచవలసి వచ్చింది. శరీరాన్ని పెంచుతూ చాలా వేగంగా వస్తున్నాడు. శరీరం పెంచినప్పుడు వేగం చిన్న వేగం కూడా చాలా దాని దేహంతో తగ్గ వేగం రావాలంటే ఎంతో వేగాన్ని పెంచుతూ ఉంటారు. అలా దాని తగ్గ వేగాన్ని పెంచుతూ అని వచ్చాడు. అంత పెద్ద శరీరాన్ని కలిగి ఉంటే రాజులు గమనిస్తారు కదా అని ఎంబడే చిన్నగా అయిపోయి ఆయన అక్కడ వెళ్ళిగా వచ్చి అలా తన యొక్క పాదాన్ని మోపాడు. ఆ త్రికూటాచలం ఎందు ఆ లంక దూరంగా లంకని కడుచు మేరలో చూస్తూ అలా తిరుగుతూ అక్కడ ఉన్నాడు. ఆయన రాత్రి కోసం ఎదురు చూస్తున్నాడు. సూర్యాస్తమయానికి వచ్చాడు కదా, ఇంకా రాత్రి అవ్వాలి. రాత్రి అయితే ఇప్పుడు వెళ్దాం. ఆయన చూస్తుంటే గాలి వీస్తుంది. ఎంత సంగీతమైనా పాడితే ఎంత అందంగా ఉంటుందో, చిన్న ఆడపిల్లలు మాట్లాడితే ఎంత ముద్దుగా ఉంటుందో అంత అందంగా గాలి వీస్తుంది. అక్కడ సముద్రపు హోరు వస్తుంది, చాలా సముద్రం దగ్గర చాలా గట్టి శబ్దాలు వస్తాయి. అలా హోరు కూడా రావడానికి వీల్లేదు. రావణాసుడి యొక్క సామ్రాజ్యంలో ఏది ఎక్కువ తక్కువ చేయడానికి లేదు. ఎవరు అన్ని కంట్రోల్గా పిల్లగాలిని వీచి అలా చల్లగా గాలిస్తుంది. తేమ కూడా ఏమి లేదు, చల్లగా కూర్చున్నాడు. ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చిన వాడికి కొంచెమైనా అలసిపోవాలి కదా. ఆయన క్షణమాత్రం కూడా అలసిపోలేదు. అప్పుడు ఏదో చెట్టు నుంచి దూకితే ఎలా అయితే రిఫ్రెష్ అయ్యి ఉంటారో అలా ఫ్రెష్గా ఉన్నాడు ఆయన. ఆయనకేం అలసట కూడా, ఒక్క మీసం ఎత్తి కూడా అలసట రాలేదు. సరే సాయంత్రం అయింది, దీపాలు పెట్టే వేలైంది. అందరూ గమనిస్తున్నాడు ఆ త్రికూటం నుంచి ఆ లంకని. ఎవరు దీపాలు కొత్తగా వెలిగించట్లేదు. ఎక్కడో దూరాన ఒక్క దీపం వెలిగిందండి. అవన్నీ మణిమయ కాంతులతో ఉంది. ఇలా నేను ఏదో వేసుకున్నాను మూర్తి అంటారు, దానికి చిన్న రాయి వేసుకున్నాను ఇలా గోమేధికం. ఈ గోమేధికం వజ్రం లాంటి చేతికి ఏదో ఒకటో పెట్టుకున్నాను కదా. కింద వలసినటువంటి బండలు కూడా వజ్రం లేదు. ఆ తోరణానికి మరకతాలు ఉన్నాయి. అలా విచిత్రంగా ఉంది ఆ లంక. ఒక్క కాలం వేస్తే అన్ని వీధులన్నీ కూడా తలక్కుమంటాయి. అవి చూసి ఆశ్చర్యపోతాడు. సరే వెళ్దామని ఓ చిన్న పిల్లి ఎంత ఉంటుందండి, ఆ పిల్ల మారిపోయాడు. అక్కడ తన దేహాన్ని, మామూలు దేహాన్ని చిన్నగా మార్చుకొని మెల్లిగా అలా 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 లోపలికి రామ 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 అంటూ వెళ్తుంది. ఇంతలో పెద్ద శబ్దం, ధార్మం శబ్దం వచ్చింది. ఆ శబ్దం రావడం చేత ఆయన ఒకసారి ఇలా చూశాడు. ఒక పెద్ద ఆకృతి కలిగిన ఒక రాక్షసి ఆయన ముందు వచ్చి నిలబడి ఉంది. లంకిని తగ్గి ఆవిడ పూర్వం ఒక దేవకన్య, ఒక ఋషి శాపం వల్ల దైత్యులకి రాక్షసులకి కాపలా కాయాల్సి వచ్చింది. దుష్ట సంఘముని చేరితే అలాగే ఉంటుంది, తప్పదు. వీడు ఎప్పుడో పనిచేస్తాడు కదా అని చెడ్డవాళ్ళు సహాయం చేస్తే మరి ఇంటి ముందు మనం వార్తల్లో పనిచేయాల్సి ఉంటుంది ఎవరైనా సరే. ఇప్పుడు సినిమా ఈ లంకిని పడినటువంటి గతి అది ఎప్పుడు ఊడిపోదు.
బ్రహ్మ వరమిస్తాడు, అయ్యా మరి మాకు మోక్షం ఇప్పుడు ఒక మహాత్ముడు వస్తాడు దగ్గర, ఆ మహాత్ముడు చేతితో నువ్వు ఓడిపోతావు. తన కార్యం మీద రాడు, తన స్వామి కార్యార్థమే. చాలా బల సంపన్నుడు, ఈశ్వరుని చూస్తున్నట్టుగా ఉంటుంది ఆయన చూస్తే. అటువంటి వారి చేతిలో నువ్వు ఎప్పుడైతే ఓడిపోతావో ఆనాడు లంకకు చేతి కలుగుతుంది, అప్పుడు నీకు విముక్తి కలుగుతుంది. బ్రహ్మ మరణించాడు. సరే, ఎన్ని రోజులైందండి ఇలా? కొన్ని వందల వేల ఏళ్ళే ఆయన రాలేదు, రాముడు రాలేదు. అన్వేషణ వస్తాడు, వచ్చి ఈ గట్టిగా శబ్దం మాయలో పడిపోయింది. వెంబడే దేవుడు వెంబడి వరమిస్తాడు, మళ్ళీ మాయలో పడిపోతాం మనం. మాయలో మళ్ళీ పునరపి నాకు తెలిసిందే ఇది. పునరపి తినని ఎదురే చేయడం ఏ సంసారే బహుదుఃఖ, తెలిసిందే ఇదంతా కదా. మళ్ళీ మాయలో పడిపోయి పెట్టుకుంటున్నాం కదా. కామ క్రోధ లోభ మోహ మనవాత్సర్యం ఎదురు వేసుకొని మనిషి పాడైపోతున్నాడు. ఇలా ఈయన ఈ పెద్ద అలిగిని చూశాడు, ఆ రాక్షసుని చూశాడు. ఇదేవరో ఇలా ఉంది, అది చాలా వికృతంగా ఉంది, భయంకరంగా ఉంది. ఆయన చూశాడు, అంతే, భయపడలేదు, అలా చూస్తున్నాడు. ఎవడెవరా నువ్వు, ఎక్కడికి వచ్చావు, ఏంటి సంగతి? అమ్మ నేనేదో మామూలు కోతిని మాట్లాడుతున్నాను, అయితే నీ తక్కువ ఏం కాదు, నేను కోతిని. అలా తిరుగుతూ అన్ని ఊళ్ళు తిరుగుతూ మీ ఊరికి వచ్చాను. మీ ఊరికి వస్తే మీ ఊళ్ళో మీ ఊరు బాగుంటుందట, చూసారంటే చెట్టు మీద పళ్ళు తిని వెళ్ళిపోతా, నన్ను వెళ్ళనీయని వెళ్ళే కాలం వెళ్తున్నాను. ఇమ్మడే పట్టుకొని వెనుకకి లాగి ఇలా ఒక్కసారి ఇలా అనిందాన్ని దెబ్బ వేసేవాళ్ళు. ఆయన చాలా కోపం వచ్చింది, చాలా కోపం. ఇవన్నీ ఇది ఊహించుకుంటే చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చెప్పేటువంటి కథని మీరు నిజంగానే చూస్తున్నట్టుగా భ్రమం చేయండి, అప్పుడే అది మీకు భాషిస్తుంది. మనం లలితాశాస్త్రంలో ఏం చదువుకున్నాం? భావన మాత్రం చదువుకున్నాం కదా, లలితాష్టోత్రంలో ఉంటుంది. భావన చేస్తే సంతృష్టి. భావన అంటే ఏంటి? మనం ఎప్పుడో చేయడం కాదు, చెప్తుంటే ఆ కథను మనం ఒక నిమగ్నమైనట్టుగా ఆలోచన చేయాలి. మనం చేస్తే అప్పుడు ఈ ఇందాక నేను చెప్పినట్టుగా రాహు యొక్క ఇబ్బందులు ఇక్కడికి పోవడం, శనేశ్వరుడు ఇక్కడ ముందుంది, అది శనేశ్వరుడు ఇక్కడికి పోవడం, ఇవన్నీ జరుగుతాయి. కథ వింటే కథ అంటే కథనే కాదు, కేవలం కథ వింటే కాదు, కానీ స్వభావాన్ని అసలు విషయాన్ని మనం స్మరణ చేస్తూ ఉండాలి, ఆ బుద్ధి అక్కడే ఉండాలి. అలా ఆయన ఒక్కసారి ఆ లంకిని ఇలా కొట్టింది, ఎక్కడ వెళ్తున్నాం ఆయనకు చాలా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే ఒక్క తెచ్చుకొని ఒక్కసారి తన శరీరాన్ని కట్టేసి పెద్దగా అయినా పెద్దగా అయిపోయాడు కదా, అది చిన్నగా ఒక్క ఇలా చేయలేపి నేను చంపితే ఇలా గట్టిగా చెప్తున్నాడు, నువ్వు చంపితే ఆడదాన్ని వదిలేస్తున్నా, నువ్వు చంపితే నా పరుగు మాట్లాడుతున్నా, నా ఇన్ని రోజులు నేను ఆడవాళ్ళని యుద్ధం చేయలేదు, నా పరుగు పోతుందని ఆ కుర్చీ తెచ్చి ఎడమ చేతితో ఒక్కడి గుంజాడు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఎంతో మందిని అరవీర భయంకరుని ఎదుర్కొన్నటువంటి ఆవిడ, ఆ రాక్షసి, ఆ లంక కాపలా ఉన్నటువంటి ఆవిడ, ఏం జరిగింది? ఆవిడ ఒక్కసారి విచిత్ర కింద పడిపోయింది, మూర్చొచ్చి ఆ మూర్చపోయింది, మూర్చొచ్చి కళ్ళు తిరిగినట్టు కింద పడిపోయింది. ఆ దెబ్బ ఒక్కటే దెబ్బ. ఒక్క దెబ్బకి విచిత్రం అయిపోయింది, నిశ్చేష్టాలు అయిపోయింది ఆ శక్తికి. మామూలు వాడు కాదు, లేదు చూస్తే ఆయన చంపేయగలడు, కానీ చంపలేదు. అయినా చంపేయగలడు, నా స్వామి ఆజ్ఞ లేదు, నేను చూసేవాళ్ళకి వచ్చాను, చంపడా నిర్ణయించుకుంటాను కూడా. నిర్ణయించుకున్నప్పుడు నువ్వు ఉండద్దు నా ముందు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి గట్టి నిర్ణయం చేసి స్త్రీని ఆధిపత్యం చూపించకూడదని ఆయనే వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ లోపలిగా అండి, మళ్ళీ ఆయన మర్యాద పురుషోత్తముని యొక్క శిష్యుడు కదా, వెనకే వెళ్ళిపోతున్నాడు. ఎందుకు లేదు, అప్పుడు ఓడిపోయింది కదా. బ్రహ్మ ఏం చెప్పాడు?
ఓడిపోతే లంకకు చేతి వస్తుంది. ఆవిడ తన యొక్క యథాస్వరూపాన్ని మళ్ళీ దేవకన్య చెప్పారు కదా, ఆ దేవతా స్వరూపాన్ని పొంది ఆవిడ పిలిచి చెప్తుంది శ్వేతాంబర ధరి గారి శ్వేతాంబర మంచి తెలుగు బట్టలు కట్టుకొని ఆయన ఎంత వికృత రూపంగా ఉన్న ఆవిడ మంచి అందంగా కనబడుతున్నారు, దేవతా కన్య అయిపోయింది. అప్పుడు ఆవిడ చెప్తుంది, ఎప్పుడైతే నా ఓటమి లంకకు చేయడని ఆనాడు బ్రహ్మదేవుడు వరవించాడు, ఇన్నాళ్ళకైంది నీకు విజయం కలుగుతుంది, నీకు నీ స్వామికి కానీ అక్కడ అంతర్ధానం చెందిపోయింది. మెల్లిగా ఆ రాముడి యొక్క కృప చేత ఆయన దాని మీద దిగ్విజయం పొందినాడు. అంటే అప్పుడు ఒక్కసారి ఆయన జయ శ్రీరామ స్వామివారు ఉన్నారు మనకి అనుకొని మళ్ళీ తిరిగి తన ప్రయాణాన్ని ఆ లంక లోపలికి వెళ్తున్నాడు. లంక లోపలికి వెళ్తే అక్కడ ఒక కట్ట నిబంధన ఉంది, లంకి లేకపోయినా ద్వారం లోపల నుంచి వెళ్తే అక్కడ అడుగు పెట్టగానే వేరే వాళ్ళు అడుగు పెట్టగా తెలుసుకోండి. ఇప్పుడు కానీ మనం మాళ్ళల్లో సెన్సార్లు వచ్చాయి కదా, సేమ్ అలాగే అప్పుడు నుంచి ఉన్నాయి, అడుగు పెట్టగా తెలుసుకోండి. ఏదైనా కొత్త ఐటెం కొనుక్కో మనం డబ్బులు ఇవ్వకుండా బయటకు వస్తే అది ద్వారం వచ్చేస్తుంది. అది అలా వేరే వాడు వచ్చేస్తే వారికి సైన్యం తెలిసిపోతుంది, వాడు యుద్ధాన్ని ప్రకటించేస్తాడు. వాళ్ళకి ఎటువంటి సైన్యం అండి? అంతులేని సైన్యం. అంటే యుద్ధం చేయడం మామూలుగా ప్లాన్ చేసుకుని తప్ప వెళ్ళకూడదు, అటువంటి సైన్యం వాళ్ళు. అంతవరకు ఎవరితోని ఓడిపోయేటువంటి సైన్యం. రావణాసురుడు 2 దఫాలు ఓడిపోయినా వీళ్ళెవరు ఓడిపోలేదు. అలా ఈయన ఒక పిల్లిలాగా చెప్పాడు, చిన్న పిల్లిలాగా చిన్నగా అయిపోయాడు. మారుతి ఆంజనేయుడు జయ శ్రీరామ్ ఉన్నాడు. ఆ గోడని ఎక్కి ఆ ప్రాకార గోడని ఎక్కి అలా ఇలా పహార కాస్తున్నాడు. పహార కాస్తుంటే అది ఎంత అందంగా కనబడుతుంది ఆ నగరం. ఆయన ముచ్చివేసినాడు, బా ఇలా ఉందా ఆయన అనుకున్నాడు. చూడండి వాల్మీకి ఎంత గొప్పగా చెప్పాడు. వాడేదో చెడ్డవాడు కదా అని వాడి గురించి తక్కువ మాట్లాడలేదు, వీడి గురించి మంచిగా చెప్పాడు. రావణాసుడు యొక్క నగరాన్ని మంచిగా చెప్తున్నాడు. ఏది ఉందో యథాతథం చేస్తున్నాడు, అంతే. గొప్పగా తక్కువ చేయడం కాదు, యథాతథం చేస్తున్నాడు. ఆ యథాతథం చేస్తూ యథాతథం చేస్తున్నాడు కదా. ఎంత అందంగా ఉంది అంటే గాలి వస్తుంది కదా, గాలి వచ్చినప్పుడు పంట పొలాలు ఉంటాయి. అప్పుడే బాగా పండినటువంటి పంట పొలాలు కోత కాక ముందు వస్తుంది కదా, దానికి గాలి వస్తే ఇలా 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 అందంగా ఊగుతుంది. అంత అందంగా ఉంది ఆ నగరం అంతా, నిశ్శబ్దంగా ఉంది. అన్ని కట్టు నిబంధనలు ఉన్నాయి. దూరం నుంచి చూస్తుంటే ఒక ప్రాకారం లోపల నగరములు, నగరం లోపల ఎత్తైన భవనములు, సౌధములు, ఒకదాని నుంచి ఇంకోటి. ఒక ప్రాకారం గేటెడ్ కమ్యూనిటీ లాగా, దాని లోపల సైనికులు వాళ్ళు తిరుగుతున్నారు అటు ఇటు. బయట వ్యవస్థ బయట, లోపల వ్యవస్థ లోపల. అక్కడ బంగ్లా మీద బంగ్లాలు, లోపల అంతస్తులు, అంటే డూప్లెక్స్ లాగా అన్నీ అప్పుడే ఉన్నాయి. మళ్ళీ అంత బాగా కట్టేది, షుగర్ అంత ముద్దుగా కట్టేది. అలా 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 ఇలా ఉన్నాయంటే ఆయన ఆశ్చర్యపోయి ఆ గోడ మీద నిలబడి అటు ఇటు తిరుగుతున్నాడు తప్ప దిగట్టే, అంత అందంగా ఉంది. ఎక్కడ చూసినా మణిమయాలే కనపడుతున్నాయి, డైమండ్లు కనపడుతున్నాయి, వస్త్ర వైద్యులు ఉన్నాయి, మరకతాలు ఉన్నాయి. తోరణాలకు ఒక దగ్గర మరకతే వేసింది. నగరాలు అంత అందంగా ఉన్నాయి. నగరాలు పూలు జల్లు ఉంటాయి కదా, జడల కట్టిన రిబ్బన్లు కట్టుకునే పూలు కూడా బంగారంతో ఉన్నాయి. అది పిల్లలు ఆడుకునేటువంటి వస్తువులు వజ్రవైఢూర్యాలతో కలిగి ఉన్నాయి. దుర్భేద్యమైనటువంటి సైనికులు ఉన్నారు. మెల్లిగా దిగారు. జయ శ్రీరామ్. ఆ రాముడి యొక్క అనుగ్రహం దిగగానే అక్కడ నలుగురు చాలా మంది
చేతి దర్భకట్టలు పట్టుకొని తిరుగుతున్నారు. శిఖ ఉంది, శాస్త్రవేత్తలు ఉన్నారు, అందరూ పండితులు ఉన్నారు. వాళ్ళు మాయ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే ఒకడు వస్తాడు, చెయ్యి తెప్పుకున్నాడు, ఆ దర్భ తీసుకుని అలా కొట్టాడు, దర్భకట్ట మళ్ళీ చెయ్యి అతుక్కుపోయి. ఒకడు వచ్చాడు రాక్షసుడు, తల కోసేసుకున్నాడు, దర్భకట్టుని కింది ఇలా కొట్టాడు, అంతే మళ్ళీ తాచుకున్నాడు. ఒక పదార్థం తీసుకొని కింద విసిరేశాడు. వాడు ఇంకోటి వచ్చి దర్భకట్ట ఇలా తీసి మళ్ళీ ఇలా కొట్టాడు, మళ్ళీ అలా తీసుకున్నాడు. శాస్త్రం పెట్టేసి ఇంకా మాయావులు అంతా. షట గుంట, షటుడు ఒకడు, గుండు ఒకడు, జటుడు ఒకడు, విపులుడు ఒకడు, ఒకడు ఏకాక్ష, ఒకడు ఒకటే కన్నుందట. ఐదు భయంకరుడు, ఒకటే కన్నుంది, ఒకటే చెవులు, 10 తలలు ఉన్నాయి, 30 తలలు ఉన్నాయి, చేతులు లేవు, ఒకటి చేతులు కాళ్ళల్లో ఉన్నాయి. చాలా విచిత్రంగా ఉన్నారు. అందరూ బలశాలులే. ఒకడు గాల్లో ఎగురుతున్నాడు, ఒకడు కెనడీగల్లా అయిపోతున్నాడు, ఒకడు విహంగంలా అవుతున్నాడు. పై నుంచి విమానాలు తిరుగుతున్నాయి, కింద రవాణా తిరుగుతుంది. విమానం అప్పుడు విమానం, ఇప్పుడు రవాణా కూడా ఉంది. అక్కడ తిరిగేటువంటి కార్లు అలాంటివి కూడా ఉన్నాయి. లేదు అని ఏం లేదు, అన్ని ఉన్నాయి. తినేవాడు తింటున్నాడు. యుద్ధానికి ప్రణాళిక, ఎప్పుడు యుద్ధం వస్తే ఏం చేయాలి, ఎవరిని చెప్పి వెళ్ళాలి అని యుద్ధ ప్రణాళిక వేస్తున్నాడు. ఈయన మాత్రం చిన్నగా మెల్లగా రామ 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 అంటూ ప్రతి మనిషిని ఎదుగుతున్నాడు. ఒకరిని కాదు, నగరాన్ని కాదు, అందరినీ, ప్రతి మనిషిని వెతుకుతున్నాడు. భక్తి పడాలి ఆయన. ఒక్కసారి నమ్మితే విడిచిపెట్టాడు అన్నమాట ఆంజనేయుడు. అంత శక్తిమై ఈయనకి ఎలా అండి, ఈయన ఎవరు, ఎందుకు ఈయనని పసిగట్టట్లేదు అంటే లంకి చెప్పింది కదా, నీ విజయవసంత బాబును వెళ్ళని, ఆ యాక్సెస్ కార్డ్తో వచ్చాడు లోపలికి. ఎవరు పసిగట్టలేదు, లోపల తిరుగుతున్నాడు. అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు ఆయన. నిశ్శబ్దం, ఎవరి పని వాళ్ళు చేస్తున్నాడు. ఈయన వెళ్ళి వేరే వాడిని ఏమనట్లేదు, వాళ్ళు వచ్చి ఈయన ఏమనట్లేదు, నిశ్శబ్దంగా ఉన్నారు. మాయావులు, చాలా దుర్మార్గులు, మామూలు వాళ్ళు కాదు. ఒకడు బంగ్లా ఎత్తున్నాడు, ఒకడు నగరానికి కాపలా కాస్తూ చాలా లావు ఉన్నాడు, ఒకడు గుర్రం వలె ఉన్నాడు, ఒకడు ఏడు వలె ఉన్నాడు. విచిత్రంగా ఉన్నాయి. పళ్ళ చెట్లు పండ్ల యొక్క బరువుకి ఇలా వంగి ఉన్నాయి. పండ్లు విరగ పూసేసి ఆ బరువుకి చెట్లు వంగి ఉన్నాయి తెంపుకోవడానికి. పుష్పాలు రాత్రైంది, పుష్పాలు కూడా వీస్తుంది, ఇలా వీచి ఉన్నాయి. ఆ వాసన వెదజల్లుతుంది మొత్తం నగరం మొత్తం. అలా మెల్లిగా 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 ముందుకు సాగుతూ ఉన్నాడు. మణిమయ తోరణాలు ఉన్నాయి. మణిమయ తోరణాలు అంటే మణులే తోరణాలుగా ఉన్నాయి. బంగారు ప్రాకారాలు ఉన్నాయి, వజ్ర వైడూర్యాలతో చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి. మనిషి అన్ని యంత్రములతోనే ఉంది, అంత వ్యవస్థ అంతా యంత్రములతోనే ఉంది. మనకన్నా చాలా 1000 రెట్లు అడ్వాన్స్డ్గా ఉన్నారు ఆ లంక. అన్ని ఎవరైనా లోపలికి వెళ్ళే వాళ్ళు వెళ్తుంటే వాడి ఫోటోలు చూసి ఛాయాచిత్రం చూస్తే పంపించట్లేదు. ఎన్నో వ్యవహారాలు ఉన్నాయి అక్కడ. ఈయన ఆశ్చర్యం ఏం తెలియదు పాపం. ఏ పల్లెటూరు వాడు హైదరాబాద్కి వచ్చి ఆ గచ్చిబౌలిలో విడిచిపెడితే ఉన్నట్టు తెలుసు అంతే. గచ్చిబౌలిలో కాదు, ఏదో గేటెడ్ కమ్యూనిటీ పెద్ద మహిళ దాంట్లో విడిచిపెట్టే వాడి పార్టీలో బండి పెట్టుకోవడానికి 2 నెలలు పడుతుంది కదా. సాఫ్ట్వేర్ వాళ్ళు ఎంప్లాయీ అదే పని, వాడు ఎక్కడ పెట్టాడు పాపం మళ్ళీ అక్కడే పెట్టాడు వేసుకోవడం. ఎందుకంటే వేరే పెట్టాడు గుర్తుంది అంత అలా ఉంది. ఆయన కూడా కాసేపు వచ్చే దారిలో వెళ్తున్నాను అనిపిస్తుంది ఆయనకి. అన్ని దారులు ఒకేలా ఉన్నాయి. వచ్చిన దారిలో వెళ్తున్నాను ఏమన్నా వెనక తిరిగి చూసుకుంటున్నాడు బాబు. ఇంత తిరిగి 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 అక్కడ పెద్ద భవనాన్ని చూసినాడు. ఆ భవనంలో ఈశ్వర ఆరాధన, దేవుడి యొక్క ఆరాధన,
పురాణ విశేషాలు వినబడుతున్నాయి. అక్కడ ఒక్కసారి లంఘనం చేసి అది ఒకరికి వెళ్ళి చూస్తే అక్కడ విభీషణుని యొక్క మందిరం కనిపించింది. చాలా నిశ్శబ్దంగా భగవన్నామస్మరణ చేస్తూ చాలా ఓంకారం వినబడుతూ సస్యశ్యామలంగా ఉంది. ఆయన రాజభటులతో ఎవరితోనే మంత్రివర్గంతో మాట్లాడుతున్నారు. ఆయన లంకకి చేరి తీసుకొచ్చాడు మా అన్నయ్య అని చెప్తున్నాడు. ఆయన ఆవిడ మహాసాధ్వి సీతామ్మవారు మహాసాధ్వి, ఆవిడ తీసుకువెళ్ళి విడిచిపెట్టమని చెప్తున్నాను. విడిచిపెట్టట్లేదు, మీరైనా చెప్పండి రా బాబు. నరులతోని వారంతోని ఆయన ముక్కులు ఆయన చెప్తుంటే విన్నాడు. ఓహో మీరు ఒక్కడైనా మంచివాడే, గంజాయి కణంలో వీడు తులసి మొక్కలా ఉన్నాడు, మంచివాడు, వీళ్ళు మంచి చేయాలి అనుకున్నాడు. వాడు ఇలాంటి వారంటే రాముని శరణం పెడితే అంటే మంచివారంటే మన కీడుగా చేయరు పాపం. అతను ఘోర మనుషులు అంత యుద్ధం చేశారు రాముడు కోసం. అటువంటి వాడు ఆ పరమేశ్వరుడు నీకు ఆశీర్వాదం చేయాలనుకున్నాడు. బాగుందని వెనక్కి తిరిగి ఆ భవనంలో కూడా చూశాడు. మళ్ళీ అంత వెతికి ముందుకు వెళ్తుంటే ఈయన ఇలా ఆశ్చర్యపోయి, మన నాన్నగారు కొత్త విషయాలు ఇచ్చినప్పుడు ఆశ్చర్యపోయి కుమార్తెలు కొడుకులు ఇలా చూస్తుంటారు. కొత్త పదార్థం వస్తుంది. మీ అందరూ కూడా అడుగుతుంది కదా, మీ నాన్నగారు అమ్మగారు చేసినప్పుడు చరిత్రలో అవలేదా రేడియో ఈసారి కాలంలో ఏదో వచ్చింది, నాన్నగారు తెచ్చారు. నేను దాన్ని అలా చూస్తూ ఆ ప్యాకెట్ తిట్టేటోళ్ళు ఆయన తెచ్చారో తెలియదు కదా. అలా నిశ్చేష్టునై చూస్తున్నాడు ఆంజనేయ స్వామి. ఒక సంఘటన చూశాడు. ఆ సంఘటన ఏంటంటే పుష్పక విమానం. ఆ విమానం ఎలా ఉందంటే, విమానం అని పేరే ఉంది కదా, ఆయన తెలియదు పాపం. ఒక నగరం ఉంది దాని మీద, భవనాలు ఉన్నాయి దాని మీద భవనాలు. రాజసింహ విమానంగా లేదని గాలిలో ఉంది, ఉత్తేజమై ఉంది, లంకని ధిక్కరిస్తూ ఉన్నటువంటి లంక మొత్తం ఒకవైపు ఈ ఒక్కడే పోయింది. అదే కాకుండా పైకి స్వర్గానికి వెళ్తే కూడా అది చిన్నపోతుంది నాకు చూస్తే. అంత బాగుంది. గంధమైనటువంటి సుగంధమైనటువంటి సువాసనలు వస్తున్నాయి. దాని నుంచి ఆకర్షింపబడుతున్నాడు ఆయన, ఆకర్షింపబడుతున్నాడు ఆయన. చాలా చాలా నిశ్శబ్దంగా చూస్తూ నిలబడిపోయాడు కాసేపు. అదేదో చెట్టు మీద ఉన్నటువంటి పక్షి మాదిరి ఉంది. ఆ పక్షి మీద, పక్షి అనుకోండి, పక్షి మీద ఒక ఘోరాలు మొత్తం సిటీ అంతా ఉందనుకోండి, మీరు ఆశ్చర్య కూడా ఒక్కసారి ఎగిరేదాన్ని చూద్దాం అనిపించింది పాపం. మొత్తం ఒక నగరం, ఇంకో లంకలోకి వచ్చానా అనిపించింది. దాంట్లో సరోవరాలు ఉన్నాయి, దాంట్లో ప్రవాహాలు ఉన్నాయి, జలపాతంలాగా సృష్టించాడు అన్నీ. అంటే ఏం లేవు, సృష్టించాడు అంతే. ఆ పుష్పక విమానం ఎక్కడిదే అంటే బ్రహ్మ వరం చేత కుబేరుడికి వచ్చింది. కుబేరుడికి వచ్చింది. ఈ రావణాసుడు ఈ సినిమాలు ఏం చేస్తాడంటే ఇచ్చే లాగేస్తున్నాడు. వాడి పవర్ మీద గర్వం ఎక్కువ. రావణాసుడికి గర్వం. ఏం చేశాడు తెలుసా? యుద్ధం చేశాడు. యుద్ధం ప్రకటించాడు ప్రాపర్గా. యుద్ధం చేశాడు. ఈ సినిమాలు ఏం చేస్తాడు? వెళ్ళి ఇలా వచ్చేసే నాటుకోడు కాదు, ఆయన్ని ఓడించాడు. ఓడించి తీసుకున్నాడు. లంకని పుష్ప విమానాన్ని ఓడించి తెచ్చాడు ఇక్కడ. లేకపోతే ఉండదు. వీడేదో బలం చూపించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా కుబేరుడు ఒకసారి తలుచుకుంటే వెళ్ళిపోతుంది. దాని యాక్సెస్ మొత్తం నీకు వచ్చిందంటే అర్థం గెలిచాడు. ప్రాపర్గా గెలిచి తీసుకొచ్చాడు, అంటే తెచ్చిపెట్టుకున్నాడు. దాన్ని మహిమ ఏంటండి, మీరు ఒక్కరు కూర్చున్నారనుకోండి ఇంకొక సీట్ ఖాళీ ఉంటుంది. మీరు ఇద్దరు కూర్చున్నారనుకోండి మూడో సీట్ ఉంటుంది. ముగ్గురు కూర్చుని నలుగురు ఇంకో అక్షయమైనటువంటి ఒక ఎంతమంది కూర్చున్నా దాంట్లో ఇంకోటికి ప్లేస్.
మన పెద్ద పెద్ద కార్లలో నిలిపోతాం అలా కాదు. ఇలా అటువంటి దాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఆయన ముందుకు చేస్తున్నాడు. ఆ సెలయేళ్లలో అందమైనటువంటి స్త్రీలు స్నానం చేస్తున్నారు. అక్కడ కూడా చూస్తున్నాడు సీతామారు ఉన్నారని. అది పరిగెత్తలే అందరినీ ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ చూస్తూనే ఉన్నాడు. తాగేవారు తాగుతున్నాడు, తినేవారు తింటున్నాడు. దీపములతో ఉన్నటువంటి సార మధు అంటే అవి కూడా ఉన్నాయి అక్కడ. అన్ని 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 అక్కడ ఉన్నాయి. అక్కడ పద్మిని అంటే పద్మం ఎలా ఉంటుందో అటువంటి చర్మం కల స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీతో పర్యంక వేసినటువంటి రావణాసురుడిని మొట్టమొదటిసారిగా ఆంజనేయ స్వామి చూశాడు. ఎలా ఉన్నాడంటే ఆయన ఎరుపు ఎక్కువ నల్ల చూసారా, అటువంటి వర్ణంలో కలిగి ఉన్నాడు. అందరు స్త్రీలు ఆయన పర్యంక వేషమై ఉన్నారు. ఆయన అలసిపోయి పడుకున్నాడు. ఆ పడుకుంటే ఇలా పడుకుంటారు కదా, వెనక్కి తిరిగి చాలా భుజబల సంపన్నుడు, చాలా శరీరములు కంటనం ఇలా తిరిగిపోయి ఉన్నాయి. ఈయన కూడా అటువంటి వాడే కదా, ఆయన తెలుసు కదా సాధన. అలా తిరిగిపోయినాయి మనిషికి. చాలా ఉత్తేజమైనటువంటి జుట్టు ఉంది ఆయనకి. మొహం తేజస్సు ఒక సూర్యుడి వలె ఉంది. అస్తమించేటువంటి సూర్యుడు ఎలా ఉంటాడో అంత 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 వైబ్రెంట్ గా ఉంటాడు. అంతేకాకుండా ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తీక్షణమైనటువంటి దుక్కులు కలిగినటువంటి వాడు. అంతేకాకుండా ఆయన అలసిపోయి పడుతున్నాడు. ఆయన తెలియదు ఈయన వచ్చాడు. మధురైనటువంటి అన్ని దాని సారాలన్నీ కూడా ఆయన సేవించి పడుతున్నాడు. అన్ని స్త్రీలు చూస్తున్నారు. అక్కడ వీళ్ళందరూ పువ్వు ఎలా ఉంటుంది, తావర పువ్వు యొక్క రెక్క ఎలా ఉంటుంది, అంత అంత సున్నితమైన శరీరం కల ఎంతో మంది రాకుమార్తెలు, ఎంతో మంది రాణులు, ఎంతో మంది వాళ్ళు ఈయన వరించి వచ్చినటువంటి వారు, ఈయన ఓడికి తీసుకొచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అక్కడ. అందులో వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ రూప సౌందర్యంగా ఒక ఆవిడ చూసి అపురూప సౌందర్యంగా ఉంది ఆవిడ. మెరుపు కాంతి ఉంది ఆవిడ. ఆవిడ మెరుపు ముందు రావణాసురుడే తక్కువైపోతున్నాడు ఒక క్షణంలో. వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారంటే నల్లటి మేఘంలో మెరుపు వస్తే ఎలా ఉంటుంది అంత అట్లా వ్యక్తి కాంబినేషన్ ఇద్దరు అంత అందంగా ఉన్నారు. చాలా బాగున్నారు. మొహం కలి కౌలిక శాస్త్రం చెప్తుంటే సీతామ్మవారు, మండోదరి, పార్వతీ అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు ఒకేలా ఉంటారు. చూడడానికి వెనక చూసిన ఒకేలా ఉంటారు. ఫ్రీక్లా ఉంటారు. అంత అటువంటి అందమైనటువంటి ఒక మోహమును చూసి ఆవిడికి అందరూ సేవ చేస్తున్నారు. కాళ్ళు అవి చెప్తున్నారు. సగమే వస్త్రం ఉంది. ఆవిడ ఏమనుకున్నారు, ఈయన పొరపాటుగా ఈవిడే సీత అనుకొని కోటి స్వభావం ఎలా కోటి ఎలా దుఃఖితో చూసారా మీరు సర్కస్ లో. ఇటు చెట్టు ఇచ్చాడు, అటు చెట్టు ఇటు పల్లిని కొట్టు అలా పల్లిని కొట్టేస్తున్నాడు మన స్వామి. ఆ వాళ్ళ అంత పేరు ఉన్నటువంటి గోడను ఎక్కాడు, ఎక్కి దుక్కేశాడు, మళ్ళీ ఇలా దిగాడు. ఆ అమ్మాయి ఆ పని అయిపోయాలి. ఆల్మోస్ట్ ఆ పుష్పని వాళ్ళ దిగబోతుంది. ఒక్కసారి ఒక ఆలోచన, అరే మన అమ్మవారు అసలు స్వామిని విడిచి ఇలా ఉంటుందా, ఇంత భోగం అనుభవిస్తుందా, వేరే పరాయి వాడితో ఉంటుందా, ఉంటే ఆవిడ మన అమ్మవారి కోసం ఎంత తప్పు ఆలోచన చేశాను నేను చూడదు అని ఆయన చెప్పలు వేసుకొని ఇది మన అమ్మవారు కానీ కాదు అని ముందుకు వెళ్తుంటే అప్పుడు వాళ్ళ మాటలు విని ఆయనకు అర్థమైంది కదా ఆవిడ సాక్షాత్తు రావణాసురు పట్ట మనిషి మండోదరి. ఆవిడ చూసి నమస్కారం చేసి అక్కడ ఇగో ఇక్కడ మనం వ్యక్తి ప్రదేశం ఇది కాదని ఆ పుష్ప విమానం కాస్త
చింతిస్తున్నాడు. ఒక్క క్షణం నేను ఎంత అపరాధం చేశాను, తప్పుగా నేను ఆలోచించాల్సి వచ్చింది. గొప్పవాడి లక్షణం అది. తప్పు ఎదురే సరి చేసుకోండి. ఏం చేసి తప్పే కాదు అని విరవీకరం కాదు. ఆయన గొప్పవాడైనా ఆయన అనుకుంటున్నాడు. అన్ని తిరిగి అన్ని నగరం తిరిగారు. వారి అంతఃపురానికి వెళ్ళారు. అంతఃపురం ఏ విధంగా ఉంది అని ఇక్కడ వర్ణన చేస్తారు సుందరాకాండలో. 9-10 మెట్లు ఉన్నాయి ఆయన రావణాసుర సింహాసనాలు. అన్ని నవగ్రహాలు అక్కడ, నవగ్రహాల చిహ్నాలు. నవగ్రహాలు అక్కడ లేవు. సినిమాలో అందరూ మనుషులు తొక్కి వెళ్తున్నట్టు చూపిస్తారు, అది కాదు. నవగ్రహాల చిహ్నాలు ఉన్నాయి అక్కడ. ఎలా అయితే మనం స్విచ్చుకుంటే ప్రాణ అయిపోతుందో అట్లా ఒక ప్రాణస్థానం అక్కడ ఉంది నవగ్రహానికి. చూడండి, అది సూర్యుడు ఎలా ఉంటాడంటే ఎర్రగా ఉంటాడు, కాషాయ వర్ణంలో ఉంటాడు. దానికి ఒక రాయి, దాని ఒక ప్రాణస్థానం ఏదైతే నీలం. అలా అన్ని నవరత్నాలు కలిగినటువంటి ఒక నవగ్రహాలు కలిగినటువంటి ఒక సింహాసనం. ఆ సింహాసనం పైన రావణాసుడి యొక్క దేశం. ఇటు పక్కన ఉండేటువంటి వారు ఉన్నారు. ఈయన లేకున్నా కానీ ప్రహస్తుడు అనేటువంటి ఒక అరవీర భయంకరుడు ఒక మంత్రి. రావణాసుడు చాలా యుద్ధాలు గెలవలేదు, ఆయన ఎక్కడే వెళ్ళలేదు. ప్రహస్తుడు వెళ్తే చాలు, ప్రహస్తుడు అసలు వాడికి ఓటమే లేదు. వాడు జంబుమాలి మంచి వాళ్ళందరూ అక్కడ డిస్కస్ చేస్తున్నారు. ఏం చేయాలి, ఏం సంగతి, వాళ్ళు రాముడు వస్తే ఏం చేయాలనే ఆలోచన ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు లేరా అందరూ చేస్తున్నారు. అంతా వచ్చి ఆ నగరం తిరిగి అంటే ఇంత 100 యోజనమైనటువంటి సాగరాన్ని దాటి అలుపు రాలేదు, కానీ ఆయన అలుపు వచ్చినట్టు అయింది. అంత పెద్ద ఉంటుంది, అంత అందంగా ఉంది, అంత పెద్దగా ఉంది, అంత విశాలంగా ఉంది, అంత దూరంగా ఉంది, అంత కఠినంగా ఉంది. మీకు అన్ని చూపిస్తున్నాడు ఇక్కడ వాళ్ళు అది. అవునా? అప్పుడు ఈ అప్పుడు అలుపు వచ్చింది. మరి ఏం చేస్తాం, అక్కడ ఒక పెద్ద వృక్షం ఉంటే చిన్నగా ఉన్నాడు కదా, ఆ వృక్షం యొక్క పాలవాకి ఎలా ఉంటుంది, అలా ఆకు ఇలా ఉంది, అది ఇలా ఊరుతుంది. ఎట్లాగా ఇక్కడ ఎక్కువ గాలి రాదనుకున్నాడు బాగా. కాలు కొంచెం చాపేసి దాని మీద ఒక సోఫా సెట్ మీద మనం కాలు చాచి జరుగుతా అలా కూర్చుంటాం కదా, అలా కూర్చుంది. అది మంచిగా ఇలా ఊగుతుంది. చిన్నగా ఉన్నాడు కదా, ఇలా ఊగుతుంది, సేవ చేస్తున్నాడు. చూస్తుంటే దూరంగా ఒక వనం కనబడి, అరే ఏదో వనం ఉందే కానీ వెళ్ళా. ఒకసారి వెళ్తున్నాడు. వెళ్ళేలోపు మరి ఏంటి సమయం కావచ్చుంటే ఆల్రెడీ అప్పటికి తెల్లారిపోతుంది. బాగా పలుకుతున్నాయి. సూర్యుడు ఇంకా రాలేదు, 4 ఏళ్ళు అంతే. శంఖారావం చేసేశారు. రావణాసురుడు అత్యున్న స్థానం శరీరంలో మునిగేసి వేడపడుతూ వేడ చదువుతున్నాడు. వేద బదులు కూడా ఉన్నారండి అక్కడ. వేడ చదువుతున్నారు, రుద్ర యాగం చేస్తున్నారు. రోజు ఎంతో మంది పండితులు చేశారు. అక్కడ శతరుద్రములు మహారుద్రములు జరుగుతూనే ఉన్నాయి, నిరంతరం హోమాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ ఈశ్వరుడికి పరమేశ్వరుడికి యజ్ఞయాగాలు కూతురు అభిషేకం జరుగుతూనే ఉన్నాయి. ఈయన వచ్చారు, శుభ్రవాదం చెప్పాడు ఆయన నోటితోని. ఆ స్వామికి స్వయంగా అభిషేకం చేసేశారు. ఆయన దిత్య చేసేటువంటి పూజా కార్యక్రమాలు చేసుకొని అశోకవనానికి వెళ్తున్నాను నేను అని చెప్పని అశోకవనానికి అశోక శోకమే లేనటువంటి అందంగా ఉండేది. అక్కడికి వెళ్తుంది. ఇక వెళ్తున్నాడు పైన అలా గాల్లో మెల్లిగా ఇంకో వృక్షానికి వచ్చి షిఫ్ట్ అయ్యాడు మనవాడు. అక్కడికి వెళ్ళి ఇంకో వృక్షానికి అలా వచ్చి ఉంటే దూరంగా ఒక స్త్రీని ఈ యొక్క రావణాసురుడు పూజాధికాలన్నీ పూర్తి చేసి వచ్చి దుర్భాషలాడుతుంది. అది ఇది ఎటువంటి పరిస్థితి ఉంది అంటే గ్రహణం పట్టినటువంటి చంద్రుడిలాగా, నీరు లేక ఎండిపోయినటువంటి ఒక వృక్షం లాగా ఆ స్త్రీ పరిస్థితి.
సగం అంటే కబద్ధం చేస్తూ ఉన్నటువంటి దుర్మార్గులు చేస్తున్నటువంటి విలువైనటువంటి వస్తువులు బాగా మసివాడినటువంటి ఒక అర్థంలో వెన్నెల లేనటువంటి చంద్రులో ఊహించగలరు. మల్లెపూ సువాసన లేదు, ఇలా అలా ఉంది. వాడిపోయినటువంటి పుష్పంలా ఆయన కళ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆంజనేయ స్వామి మన స్వామి కళ్ళకి నీళ్ళు వచ్చేస్తున్నాయి, బాధపడిపోతున్నాడు పాపం. ఆవిడ ఎలా ఉందంటే ఇద్దరికి చక్కగా వెళ్ళాలంటే అంత క్రోధం వచ్చేస్తుంది ఒక క్షణం. ఆయన చీర కూడా చాలా చిక్కిపోయింది, మనస్సు బుద్ధి. నువ్వు రావడు ఎక్కడ రావడు, బాగా వెళ్ళు రావడు, వాడు ఇక్కడ రాడు. సంవత్సరం అయిపోయింది, ఇంకో 2 నెలలు చంపేస్తారు. అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులకి ఆ స్త్రీలనే ఉన్నారు, అక్కడ ఆ స్త్రీల గురించి చెప్పారు. చంద్రబాబు చంపేయండి అని హోంకారం చేసి వెళ్ళిపోయింది. అక్కడ మొత్తం చూడగానే కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఏమాత్రము బతకాలనే ఆశ లేదు వాళ్ళకి. చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉంది. కొన ఊపిరితో ఉన్నటువంటి ప్రాణం ఎలా ఉంది ఆవిడ పరిస్థితి. సింహం యొక్క బోన్లో ఉన్నటువంటి ఒక జింకలా ఉంది, బిక్కుమంటూ పరిస్థితి. ద్రవృతం పడుతున్నటువంటి పక్షులు చూశారు ఎప్పుడైనా, అలా ఉంది దయనీయ స్థితి. ఇంకా ఈ కొలమానాలు ఇవి చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా తక్కువ. మీరు ఆవిడ పరిస్థితి అర్థం చేసుకుంటే మీకే ఉదయం విధానం ఎందుకు ఈ ఉంటున్నా వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంత అంత దయనీయ స్థితిలో ఉన్నారు. అవి చూస్తున్న పర్యటన చేసేటువంటి ఆ చుట్టూ పాపరాదారులందరూ ఆవిడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే ఆవిడ మాత్రం ఏమి వినట్లేదు. రావణాసు వచ్చాడు, వెళ్ళిపోయాడు కాదు మామూలుగా. స్త్రీ కదా, ఈ రాముడు ఎక్కడ రాడు, ఎక్కడ రావాలి అనుకుంటున్నారు. ఆవిడ గంభీరంగానే సమాధానం చెప్పింది, కానీ అలా ఉంటుంది. అప్పుడు ఆవిడ ఒక మాట ఉంటుంది. అందరూ చెప్పారు, దూరంగా వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ ఒక వస్త్రం తీసుకొని అదే చెట్టుకు వేసి ఉరి వేసుకొని తన దేహాన్ని వెళ్తాము. ఇప్పుడు చెప్పలందరికీ ఇంతకన్నా ఎక్కువ బాధలు మీకున్నాయా? ఒక చక్రవర్తి యొక్క భార్య, చక్రవర్తి యొక్క కోడు, చక్రవర్తి యొక్క బిడ్డ, 2 దేశాలు, 2 చీకటమైన దేశాలు లేవు. అంత అదే భయంకర సైన్యం వాళ్ళు. అందరూ సామంతరాలనే, వాళ్ళకి అందరు సలామన్న వాళ్ళే, ఏక ఛత్రాధిపత్యం వాళ్ళు. ఒకవైపు వీళ్ళు, ఒకవైపు వాళ్ళు. అంతే, మిగతా రాజ్యాలన్నీ వీళ్ళ కిందనే ఉన్నాయి. నదికి ఉపనదులు ఉన్నట్టుగా ఉన్నాయి అంతే. ఆయన అంత ఇవి ఇంత కష్టం. మనకు ఉన్నటువంటి కష్టాలు ఏ పాటి ఉంటాయి ఇప్పుడు చెప్పండి నాకు. షర్ట్ తినిపోయిన వాడు, భార్య ఏదో అన్నవాడు, భర్త ఏదన్నారు కాదు, ఎవడో ఏదో అన్నాడు. ఏమిటి జీవితం ఇప్పుడు అంతకంటే తక్కువ ఉన్నాయా? ఒక వాళ్ళతో పోలిస్తే 1% కూడా 1% కూడా. ఆవిడ అనుకుంటే అరణ్యానికి వచ్చేదే కాదు కదా. ఆయన అనుకుంటే పోతే పోయి ఇంకో దాన్ని వివాహం చేసుకునే అలా. కానీ ఆవిడ ప్రాణాన్ని వదలాలనుకున్నప్పుడు ఉరి వేసుకునే సమయంలో ఆవిడ శుభసూచన పులికని అడగడం. భక్తురాలకు కారణం ఏంటి అని అనుకోవడం, అనిపించడం. ఒకసారి విరమిస్తే బాగుందని మనసు చెప్తుంది, పాపమైన అని పరిస్థితులు అలా ఉన్నాయి.
బాధ్యత చదవడం కన్నా ఆవిడ ప్రాణాయామం చేసుకుని ఉత్తమం కదా అనుకుంటారు పాపం. సరే, అప్పుడు ఆంజనేయ స్వామి చూడండి, ఎటువంటి వాడు వెళ్ళాడు, వేరే వాడు వెళ్తే ఇది సాధ్యమే పని కాదు, సాధ్యమే పని కాదు. ఈ ఘట్టం అంటే బుధ గ్రహం యొక్క, బుధుడు యొక్క పీడ, గ్రహ పీడ నివారణ అవుతుంది. బుద్ధి వ్యవహారం చేస్తున్నారు కదా. ఆయన ఏం చేశారు, ఆయన వెళ్ళి నేను పలానా ఇది రానుంది అని చెప్పలేదు. ఎందుకంటే చెప్తే నమ్మేలా లేదా. ఒకసారి ఆడామిలా వస్తున్నాడు వాడు, ఒకసారి సాక్షాత్ రాముడిలానే వస్తున్నాడు, ఒకసారి లక్ష్మణులా వస్తున్నాడు. రావణాసుడు ఏమవుతుంది, చచ్చిపోదాం అనుకునేటువంటి వారికి వద్దు మీ స్వామి వస్తున్నామని ఎలా చెప్పాలండి, చెప్పండి, మీరు చెప్పగలరా? ఏమి అప్పుడు ఆ ఆంజనేయ స్వామి ఏం చేశాడు, కళ్ళు మూసుకొని జయ శ్రీరామ్ అన్నాడు. రాముడు ఎలా పుట్టాడు, రాముడు ఎలా పెరిగాడు, రాముడు ఏంటి, భూదేవికి ఎంత ఓర్పుందో అంత ఓర్పుందా, భూదేవికి ఎంత ఓర్పుందో అంత ఓర్పుంది, ఇంద్రుడికి ఎంత కీర్తి ఉందో అంత కీర్తి ఉంది, బృహస్పతికి ఎంత బుద్ధి ఉందో అంత బుద్ధి ఉంది. ఒకవేళ నీకు హాని చేసినా కానీ నీకు శరణార్థి వేడితే వాడిని క్షమించగలని అవదాలి. కోపం వస్తే బ్రహ్మాండ దేవతలు కూడా ఆయన అడ్డు చెప్పలేటువంటి క్రోధం, ప్రవీణ భయంకరుడు ఆయన అని. ఆయన తగ్గవాడు తన తమ్ముడు లక్ష్మణుడు, ఆయన చాలా కష్టాలు పెట్టాడు మహానుభావుడు. అగస్త్యుడు తపస్సు చేస్తే, అగస్త్యుడు తపస్సు చేశాడు, తపస్సు చేసే బ్రహ్మ అక్షయ తూనీరమును కోదలను ఇచ్చాడు. ఆయన అరణ్యానికి వచ్చేంత వరకు కోదన పాని కాదు, అరణ్యానికి వచ్చిన వరకు కోదన పాని అయ్యాడు. కోదండం అనేటువంటి ఒక ధనుర్ధానాన్ని ఇచ్చాడు. అదేంటి, తన యొక్క రావణాసుడికి ఏముంది, ఒక విమానం ఉంది, దాంట్లో ఎంతమంది కూర్చున్నా ఒకరికి కూర్చోడానికి అవకాశం ఉంది కదా. రామచంద్రమూర్తి దగ్గర అక్షయ తూనీరములు ఉన్నాయి అంటే దాంట్లో ఆ బాణం యొక్క సంచిలో ఒకే బాణం ఉంటుంది. ఎప్పుడు చూడండి ఒక్కడే రెండు భాగాలు ఉంటాయి అంతే. మీరు తీసారా మళ్ళీ ఇంకోటి వస్తుంది, తీసారా ఇంకోటి వస్తుంది. ఎంత వేగంగా తీస్తే అది ధరించి ఉన్నాడు ఆజానుబాహుడు, అరవిందలాడి కాక్షుడు, దశరథ కుమారుడు, సీతాపతి గానం చేస్తున్నాడు. ఆయన గానం చేస్తే ఏమవుతుంది తెలుసా, గాలి ఆగిపోతుంది, అలా చేస్తాడు గానం. ఆ గానం చేయడంలో ఆవిడ ఏదో ఈ రాముడి యొక్క గానం చేస్తున్నారే అని ఆవిడ ఒక్కసారి ఆగిపోయి ఈ యొక్క గానాన్ని వింటూ ఆ గానాన్ని ఆలపిస్తూ ఉన్నటువంటి వాడు మెల్లిగా దగ్గర ఉండేటువంటి చుట్టూ దగ్గరికి వచ్చాడు. కిందికి రా, కిందికి వస్తే రాక్షసులంతా నిజంగా వదిలేస్తున్నాడు. చిన్న పిల్లల చేతిలో కత్తో చాక ఉంది, వాడు దూరంగా ఉన్నాడు. వాడు మెల్లిగా కిందికి తిప్పాడు. మనం ఎలా మాట్లాడుతాం అలా మాట్లాడుతున్నాడు ఆయన, అలా మాట్లాడుతున్నాడు, నిశ్శబ్దంగా ఉన్నాడు. ఈ కథను మాత్రం రామకథని పెరిగినటువంటి వృత్తాంతాన్ని అన్ని గానం చేస్తున్నాడు. అద్భుతంగా గానం చేసినటువంటి రాముకి యొక్క వాడిని చూసి వీడెవడో మంచివాడు, రాక్షసుడే, మంచివాడు కాదు అని అది అడుగుతుంది. ఆయన రాముని ఎట్లా ఎదుగుతావు నువ్వు? ఇన్ని రోజులుగా రామదాసుని ఇచ్చడమే కానీ ఆయన పోయిన వాడు ఇవ్వండి. భర్త గురించి చెప్పారు కదా, అతని యొక్క ప్రాణత్యాగం చేసే ఉడివేసుకునేటువంటి ఆ కార్యాన్ని పక్కన పెట్టి ఇది వింటూ కింద కూర్చొని కొంచెం స్థైర్యం తెచ్చుకొని ఈ రామ కథ ఆలపించినటువంటి వాటితో మాట్లాడుతుంది. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, రాముడు నీకు ఎలా తెలుసు, రాముడు ఎట్లా ఎదుగుతావు, రాముడు నీకు సాంగత్యం ఏంటి చెప్తారమ్మా. నేను రాముడి యొక్క భక్తుని హనుమంతుడిని, ఆంజనేయుడు
ఇలా మిమ్మల్ని వెతుకుతూ వారి కిష్కిందకి ఋషభోగ పర్వతం అనే పర్వతం పేరు వచ్చారు. అక్కడ వాడి తప్పుడైనటువంటి సుగ్రీవుడితో ఆయన సంధి గురించాను నేనే. నా ఆంజనేయుడు అంటాడమ్మా, మరి నువ్వు ఇన్నెట్లా గుర్తుపట్టారు ఆయన, నీ స్వామి ఎందుకు వేయాలి ఆయన? ఒకనాడు మహేంద్రుడు నాకు ఒక మాల ఇచ్చినాడు, ఇలా మాల వేస్తున్నాను. ఆ మాల ఎవరికి కనపడదురా, నీ స్వామి ఎప్పుడైతే శ్రీరాముడిని పొంది నీ ముందుకు వస్తాడో ఆయనకు మాత్రమే కనబడుతుంది. ఆయన కనబడే వెంబడే నువ్వు ఆయన దాసత్వం చేసి ఆయన వెంబడే ఉండాలి, ఆయనతో ఉంటావు, ఆయన నీ ప్రభువు అని చెప్పాడు. నేను మారువేషంలో ఉన్నా కానీ నేను ఆంజనేయుడు చెప్పాను. ఆంజనేయుడు ఎవరంటే నీ మెల్లో ఉన్నటువంటి మహేంద్ర వాళ్ళని చెప్తుందయా అన్నాడు ఆయన మహానుభావుడు. పక్కలో ఉండేటువంటి లక్ష్మణుడు తెలియలేదు, ఆయన తెలిసింది. అందుకే ఆయన నా ప్రభువు, ఆయన ఆదేశానుసారం నేను ఇక్కడ వచ్చాను. అవునా? ఏంటి ఎలా ఉన్నారంటే, అమ్మ నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావో ఆయన అక్కడ అలాగే ఉన్నాడు. నువ్వు ఇక్కడ ఎటువంటి స్థితిలో ఉన్నావో ఆయన అక్కడ అటువంటి స్థితిలోనే ఉన్నాడు. ఒక్కసారి నీ విషయం చెప్తే తండోపతండాలుగా నీ దగ్గరికి వచ్చి ప్రపంచం అంటే అయినా ప్రపంచం ఈ పక్కకు నాశనం చేసేనా వెనకాడు తీసుకెళ్ళాలని చెప్తున్నాను. అయినా అంటాడు నువ్వు నేనే తీసుకెళ్తాను. అవి నవ్వుతుంది పాపం. చిన్నపిల్ల వాళ్ళు తల్లిదండ్రులు తత్వం మాట్లాడుకుంటే అచ్చేసేస్తున్నామా, నీకు ఇచ్చేసేస్తున్నామా, పెద్దగా నీకు కారణం ఇస్తానా, అదే చిన్న మాటతో నవ్వుస్తున్నాను. వాడు ఏం చేయకపోయినా చేస్తానన్నా ఇచ్చేస్తానన్నా వాడు ఇచ్చే అలాగే అనిపిస్తుంది పాపం. ఎవరైనా ఆయన నువ్వే ఆయన ఎత్తున్నాడండి, చిన్న పిల్లి వస్తున్నాడు కదా, వాడు అంత పెద్ద మాటలు మాట్లాడారు, నేను తీసుకెళ్ళిపోతాను అంటే ఎలా కష్టం. వాడు మామూలు వాడాలని వచ్చింది మామూలు వాడ కాదు, మామూలు అసలు కాదు. అందేమో లేదు, అందరూ మంచి మంచి వాడు ఉన్నారు ఆయన దగ్గర. ఆయన ఈ రామ కథ వాడినటువంటి వాడు వాత్సల్యంతో తెలుసా, వద్దులే నువ్వు తీసుకెళ్తే ఆయన సముద్రంలో పడేస్తామని ఆయన అని వాత్సల్యంతో అంటే ఆవిడ అప్పుడు ఒక్కసారి ఇలా కనిపించాడు. ఎలాంటి ఇలా ఈ రూపం గుర్తుపెట్టుకోండి అందరూ. ఎలా కనిపించడానికి అజాండమైన అండం వరకు మొత్తం నిండిపోయి ఉన్నాడు ఆయన. ఇలా మీకు అంత 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 ఎత్తున కనబడుతున్న అర్థం ఏమిటి తెలుసా? నేను ఎంత ఎత్తున్నాడు అంతే, అన్ని గుళ్ళల్లో అనేక సార్లు చిన్నగానే ఉంటాడు. ఇక్కడ ఎందుకుగా ఎత్తున్నారు మన స్వామి, చాలా మంది నాకు చెప్పారు, మీకు తెలుసో తెలియదు, నేను చాలా పవర్ఫుల్ అండి. అసలు అది ఇద్దరే పవర్ఫుల్, ఆ ప్రకటితమైనటువంటి సందర్భం పవర్ఫుల్, ప్రకటితమైనటువంటి ఆ ఎదుటి ఉన్నటువంటి మనిషి పవర్ఫుల్, ఆ మనిషి తగ్గిన పవర్ఫుల్, లోపల ఉన్నటువంటి వాడు పవర్ఫుల్, ఆ రాముడు ఉన్నా కదా. ఎలా ఎందుకనే పవర్ఫుల్ అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మీకు ఒక గేమ్ ఏదో వచ్చు, బాగా డ్యాన్స్ ఏదో వచ్చు. ఫస్ట్ చిన్నతనంలో ఎవరు చూపిస్తారు? అమ్మకే చూపిస్తాం, అవునా? మనం ఎలా చేస్తాం? ఎంత నిష్ణాతంగా చేస్తాం, అవునా? ఇంత నిష్ఠ ఉన్నటువంటి బలాన్ని మొత్తం ఉపయోగించి అమ్మకు చేసి చూపిస్తారు అందరూ చేసిన వాళ్ళని, అవునా కదా? అలాగే తన తల్లిని చూపిస్తున్నాడు ఆయన. ఇంతకన్నా కోరుకుని ఉంటుందా? ఈ రూపాన్ని గుర్తుపెట్టు. అది ఉంటే ఆ రూపం చూస్తే చాలు నీ భయం అంతా భయం చస్తుంది, ధైర్యం వస్తుంది. ఆయన చూస్తే ఆ రూపాన్ని ఆయనకి చూడక్కర్లేదు, మీరు ఆయన చూస్తే చాలు. నేను ఎన్నోసార్లు అనుభవించిన అనుభూతిని, ఆ అభిషేకం అవుతుంది శనివారం ఆ శనివారం అభిషేకం నేను చేసినప్పుడు నేను ఆ అనుభూతికి లోనయ్యాను. నేను చెప్తున్నాను, అనుభూతి భరిస్తున్న ఇంకా చేసేవాడిని చూసేవాడికి ఎక్కువ అనుభూతి వస్తుంది. ఆయన అలా అటువంటి స్థితి ఆయన అంత గట్టిగా అలా విరాళమైన. అప్పుడు ఆయన అబ్బా శాంతించారు, అబ్బాయి బాగా చేశావు, అమ్మాయి రాదు బాగా చేశావు, వెరీ శబాష్. అప్పుడు సీతామ్మ అంటున్నా, ఆయన నువ్వు కాబట్టి వచ్చావురా అబ్బాయి, నీ మీద వాత్సల్యంతో అన్నాను నేను, నువ్వు పడేయగలుగుతావా చెప్పు, మీరు వాత్సల్యంతోనే వచ్చాను అని అంటే అప్పుడు అంటూ, అమ్మా నువ్వు కాకపోతే ఎవరు వస్తారు నాయన, నువ్వు కాబట్టి రాగలిగారు.
అంటే అక్కడ చెప్తున్నారు అమ్మా ఆంతరింటికి భార్య దగ్గరికి ఎవరైనా పంపించాలంటే చిన్న పిల్లల్ని పంపిస్తాం, చిన్నవాళ్ళని పంపిస్తారు, బుద్ధి లేని వాళ్ళు ఎక్కువ ఆలోచించరు లేనటువంటి వాళ్ళు అదే వెళ్ళి ఈ విషయం చెప్పరాకు అంటే అది చెప్పొస్తాడు, మనకేం తెలియదు కదా. అలా మా సైన్యంలో నేనమ్మా అంటే ఎంత గొప్పవాడు చూడండి, ఎంత అరవీర భయంకరుడు ఆయన ఏమంటున్నారు తెలుసా మీకు? అక్కడి నుంచి ఫాస్ట్గా సిద్ధిగా చెప్పొచ్చి ల్యాండ్ అయ్యాడు కదా, ల్యాండ్ అయినప్పుడు అంటున్నాడు ఒక మాట, నేను నలుడు సుగ్రీవుడు అంగదుడు నీలుడు ఈ 4-5 తప్ప ఇప్పుడు ఎవరు రాలేరు. రామచంద్రమూర్తి ఎలా వస్తారని ఎలా తీసుకురావాలి, యుద్ధం ఎలా చేస్తారని ఆలోచించాడు. 5 తప్ప 5-6 మంది తప్ప ఎక్కువ మంది రాలేరు ఇక్కడికి, యుద్ధం ఎంత అవుతుందో అని ఆలోచించాడండి. రవీర భయంకరుడు ఆయన, చిరంజీవి. ఆయన ఏం చెప్తున్నాడు, మా సైన్యంలో చాలా తక్కువ స్ట్రెంత్ ఉన్నవాడిని, నేను ఎక్కువ బలం లేదు నాకు, నేనే ఇలా ఉన్నా అంటే మా వాళ్ళు ఎలా ఉంటారు ఊహించుకోమ్మా అని చెప్తున్నాను. తల్లి జగన్మాత సీతమ్మ వారు చెప్తారు. ఆవిడ చెప్తే ఆవిడంటుంది, ఆయన నేనే అలా ఉన్నాను, మా సైన్యం అలా ఉందంటే ఆ సైన్యానికి ఈ సైన్య బలమంతా ఒకవైపు, రాముడు బలం ఒకవైపు. నువ్వు రాముడు బలం చూడలేదమ్మా, నేను చూశాను. వాళ్ళు చెప్పడం చూస్తారు, మాకే భయం వేసింది. అవునా, నేను కథ చెప్తాను నీకు, ఇదే ఈరోజు చివరి కట్. ఇంద్రుడి కుమారుడు జయత్తుడు అనేటువంటి వాడు మేము పర్ణశాలలో ఉండగా ఒకనాడు వాడు కాకి రూపాన్ని ధరించి, కాకాసుర వృత్తాంతము అంటారు దీన్ని. అందరూ జాగ్రత్తగా వినండి. కాకాసుర వృత్తాంతం, ఈ వృత్తాంతం అంటే శనివాదులను తిరుగుతుంది, శనేశ్వరి యొక్క వాదులు తిరుగుతాయి. కాకాసురుడు నా తొడ మీద నా స్వామి రాముడు పడుకొని ఉన్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. నన్ను ఆ కాకాసురుడు దూరం నుంచి చూశాడు. ఇదే అందంగా ఉంది స్త్రీ, ఇది ఇబ్బంది పెడదాం అని ఎద్దు మీద కాకిలా పొడుస్తుంటుంది చూశారు. అలా వచ్చి ఇలా ఎద్ద మీద ఇలా పొడుస్తున్నారు, ఇలా ఎదురున్నారు, ఇలా అంటే అలా వెళ్తుంటే మళ్ళీ వచ్చి మళ్ళా కాకి స్వభావం అది. ఒకసారి ఏదైనా కుట్టడం మొదలెడితే మళ్ళీ తిరిగి వచ్చి కొడుతుంది, దాని స్వభావం లక్షణం. అలా తిరిగి వచ్చి కొడుతుంది. ఆ కొట్టే దానికి ఆ యొక్క విపరీతానికి ఏం జరిగిందంటే తన యొక్క చర్మం చీలి రక్తం యొక్క బొట్టు వచ్చి రావణ నిలబడి, రావణ ఆయన చేతి నడుస్తలేదు, నిద్ర నుంచి లేచాడు అంతే. వాడు ఎదురుగా కాకాసురుడు కాకి రూపంలో అక్కడ కనపడు. ఎవరిలా చేసిందని చూసేవారు ఆయన మొహం మీద రక్తం మరకుంది. ఆయన మీద రక్తం పడింది, అర్థమైపోయింది రాముడికి. వీడు అనుకుంటున్నాడు ఆయన చేతిలో ఏం లేదు, మనం నేను కట్టింది నాకు కొనడానికి కర్ర కూడా లేదు అనుకుంటున్నాడు వీడు చేతుడు కాకాసురుడు. ఒక్కసారి ఆ దర్భ వేసుకున్నాడు కదా, కింద దర్భ ఆత్మ ఉంటుంది కదా, ఆ దర్భ తీసి మంత్రం వేసి ఎలా విసిరాడు అంతే. అది బ్రహ్మాస్త్రం అయితే వాడు ఎక్కడ వరకు మొదలు, వాడు దేవతా స్వరూపంగా ఇంద్రుడి కొరకు జయంతుడు కదా, ఇంకా తిరగడం మొదలెట్టాడు వాడు. అక్కడి నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు రాని కొట్టింది అంటే ఇంకా రాముడట, అస్త్రాలు నరుడు నా మీద బాణం వేసాడు వస్తుంది నీటికి, నేను ఎన్ని అస్త్రాలు వేసినా అది పనిచేయట్లేదు, నువ్వు కావాలి ఎవరు ఉన్నావు రాముడు, ఎవరు నాయన చచ్చిపో వెళ్ళిపోవచ్చు, నువ్వు చచ్చిపో వెళ్ళిపో బాబు బస్తి పెట్టింది అని నాకు వెళ్ళిపోవచ్చు అంత భయపడ్డాడు. చెప్పాడు ఇంద్రుడు చాలా బలవంతుడు, వాడే రాముడు అంటే ఉచ్చబడిపోతున్నది, మామూలు కాదు. వెళ్ళిపోయింది, బ్రహ్మలోకం వెళ్ళాడు. బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు నా వల్ల కాదు అన్నాడు ఆయన. అక్కడి నుంచి మరుద్గలోకి వెళ్ళాడు, నారద దగ్గర వెళ్ళాడు, వేద పండితుల దగ్గర వెళ్ళాడు, వేద స్వరూపం దగ్గర భూమాత దగ్గర వెళ్ళాడు, కైలాసంలో పరమేశ్వరుడు దగ్గర కూడా ఆ యోగ నిద్రలో ఉన్నాడు. యోగేంద్రుడు ఉన్నాడు, నందీశ్వరుడు గారు ఏం చెప్పారు, బాబు ధర్మమే వాళ్ళే ధర్మం, నిన్ను నేను కాపాడడం కుదరదు, అది వేరే ముచ్చట. నువ్వు డైరెక్ట్గా ఎవరి దగ్గరికి అయితే శరణార్థి, ఆయన దగ్గరికి వచ్చాడు కదా ఈశ్వరుడి దగ్గరికి,
మరి ఈశ్వరుడు ఏదో ఒక ఉపాయం చెప్పాలి కదా. ఆయన ఏం చేశాడు, ఎవరైతే నువ్వు వాళ్ళ ధర్మాత్ముడు ఆయన యుద్ధం చేయడం, వాళ్ళని ఓడించడం ఎవరి వల్ల కాదు, వాళ్ళు అరవిస్తే తీసుకోవడమే అంతే. నువ్వు అటువంటి వాడిని ఇబ్బంది పెట్టినట్టు ఎంత క్రూరుడి, నువ్వు భద్రానికి అర్హుడి కావు, చెప్పాను. సరే ఇక్కడ దాకా వచ్చావు కాబట్టి ఆయన విసిరినాడు గో అని కోపం. మళ్ళీ తిరిగి ముల్లోకములు తిరిగి మళ్ళీ వచ్చి ఆయన కాలేదు, అయ్యా క్షమించు, శరణాగతి. ఆయన ఇందాక చెప్పారు కదా, ఎంత కోరుకున్నవాడు శరణాగతి అంటే శరణాగతి ఇచ్చేస్తుంది. అటువంటి శరణాగతి ఇస్తే మరి మనం విడిచిపెట్టాలి కదా అని. సరే మరి నా బాణం అమోఘమైనటువంటిది కదా, నా బాణం సాగలేదు రామబాణం అని, మరి ఏం చేయాలి అంటే ఏ కన్నుతోనైతే నేను చూశానో ఆ కన్నుని గురించి శిక్ష భరించాల్సి కన్నుకు వచ్చాడు. కాకి ఏ కన్నుకు పనిచేస్తుంది ఇప్పటికి అంతటి బలవంతుడు రాముడు అని ఒక్క ఉదాహరణతో బెబ్బెత్తిపోయాడు. ఇంత అనేసి మామూలు గారు మా స్వామి. ఈ వృత్తాంతం విన్న వారికి షణేశ్వరి యొక్క వాదుల పేరు కూడా చదువుతాయి. రామాయణంలో పొందుపరుచున్నారు. రాజా రామచంద్ర భగవానికి, పవన సుత హనుమానికి. మరి రేపటి కనుక తెలుసుకున్నాం. ఆకాశ వృత్తాంతం చెప్పే వరకు 10 నిమిషాలు ఆలస్యమైంది. అందరూ శ్రోతలు ఎవరు ఏమనుకోవద్దు. ఆర్తి తీసుకొని మళ్ళీ యథావిధిగా ప్రసాదం తీసుకొని మన గుడికి చేరుకున్నాం. రాజా రామచంద్ర భగవానికి జయ జయ రామ్ జానకి రామ్, జయ జయ రామ్ జానకి రామ్, జానకి రామ్ జయ రఘురామ్, జానకి రామ్ జయ రఘురామ్, జయ జయ రామ్ జానకి రామ్, జయ జయ రామ్ జానకి రామ్, జానకి రామ్ జయ రఘురామ్, జానకి రామ్ జయ రఘురామ్, జయ జయ రామ్ జానకి రామ్, జయ జయ రామ్ జానకి రామ్. పావన నామ పట్టాభిరామ్, పావన నామ పట్టాభిరామ్, జయ జయ రామ్ జానకి రామ్, జయ జయ రామ్ జానకి రామ్. జగదభిరామ్ జయ రఘురామ్, జగదభిరామ్ జయ రఘురామ్, జయ జయ రామ్ జానకి రామ్, జయ జయ రామ్ జానకి రామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, 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 జై బోలో హనుమాన్ కి. రాజా రామచంద్ర భగవానికి, పవన సుత హనుమానికి, సీతామాతా की जय।